నమస్తే, వెల్కమ్ టు తూర్పు టీవీ. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష రోగులకు కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి అందుతున్న సౌకర్యాలపై పూర్తి ఆరా తీశారు. పారిశుద్ధ్యం నిర్వహణ సరిగ్గా లేకపోవడంపై అసంతృప్తి చెందారు. సంబంధిత కాంట్రాక్టర్ తో చరవాణిలో సంభాషణ చేశారు. వారం రోజుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో చక్కదిద్దాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రంగా లేకపోతే ఎలా? ప్రభుత్వం డాక్టర్ జీతాలు చెల్లిస్తుంది కదా, ప్రజల ఆరోగ్యం మనకు ముఖ్యమన్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రభుత్వ వైద్యులు అందరూ తమ సొంత క్లినిక్ పూర్తిగా పనిచేస్తున్నారు, దానిపై పూర్తిగా ఆరా తీయాలన్నారు. అంటే మనకి 2 రోజులు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఏదో టైం పోవడం సాఫ్ట్వేర్ పోయింది. ఆ టైంలో అదేం చేస్తారంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల ఆ 3 రోజులు మాత్రం కంప్లైంట్ ఉంది. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ తీసుకుని మరి ఏం చేసినట్టండి వచ్చారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అమ్మా. కనిపిస్తున్నాయి కదండి. వెంటిలేషన్ అంతా క్లోజ్ చేస్తారు. అంటే అది స్క్రీన్స్ తెచ్చుకోలేదు. మేము ఇప్పుడు లోపలికి వెళ్ళాము. కనీసం 10 నిమిషాలు ఒక అమ్మాయిగా నేను ఆ మెటర్నిటీ వార్డులో ఉండలేకపోయాను. అక్కడ డెలివరీ అయిన తల్లులు ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. ఫ్యామిలీస్ ఇక్కడ శానిటరీ వర్క్ చేయరు, శానిటేషన్ వర్క్ చేయరు, వేరే వాళ్ళకి ఇస్తే చేయనివ్వటం లేదు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్కి నేను ఫోన్ చేస్తే చెప్పింది అదే. ఏమన్నంటే వాళ్ళు ఎంత చండాలంగా ఉంచారో మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. నేనైతే వాళ్ళని మార్చమని చెప్పాను. మార్చితే ధర్నాలకు ఎక్కుతారంట. పలాస మొత్తం నియోజకవర్గం 2 ఫ్యామిలీస్ వల్ల ఇబ్బంది అవ్వడానికి లేదండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ధర్నాలు చేస్తే మీ మీడియా ద్వారానే వాళ్ళకి హైప్ వస్తుంది. దయచేసి పనన్నా క్లియర్గా చేయాలి, లేదా వాళ్ళు అందులోంచి తప్పుకోవాలి.